బ్రో ఎలా ఉంది రాబిన్హుడ్ అన్న? రాబిన్హుడ్ ప్రీమియర్ షో ఇచ్చిన నాకే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం అన్ని సినిమాలు ఇస్తాం, నిత్యానికి చాలా అంటే ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగుంది అండ్ పెద్ద కాస్టింగ్ మంచిగా అంటే స్టోరీ లైన్ తీసుకొని చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు అన్న మూవీ పోతే. శ్రీలీల యాక్టింగ్ కూడా చంపేసింది. అండ్ ఇంకోటి అది ద సర్ప్రైజ్, ఆ సర్ప్రైజ్ సాంగ్ కోసం అది కేతిక శర్మ సర్ప్రైజ్ చూడడానికి కూడా నాకే సక్సెస్ఫుల్ అన్న. అసలు ఆమె డాన్స్ కొరియోగ్రఫీ మన శేఖర్ మాస్టర్ చింపేసింది భయ్య. నాకైతే కేతిక శర్మ ఐటమ్ సాంగ్ అది ద సర్ప్రైజ్ ముందుకు పోతలే అన్నది. ఏం చేస్తాం నాకే కొంచెం యాంగిల్ వైడ్ పెట్టి లో యాంగిల్ పెడితే బాగుండని అనిపించింది. సో అయినా సినిమా పరంగా చూసుకుంటే బాగుందన్న స్టోరీ. అండ్ ఇంకోటి మెయిన్ గా డేవిడ్ వార్నర్ అన్న, అసలు ఆయన హెలికాప్టర్లు ఇంటిస్తాడు భయ్య. అసలు ఆయన క్రికెట్ ఆడతాడంటే యాక్టింగ్ కూడా ఇరవై తీసిందన్న. అది చాలా బాగుంది, మంచి కాస్టింగ్, మంచి స్టోరీ. ఇలాంటి సినిమా కోసం చూస్తున్నాం అన్న. చాలా మంచి సినిమా. నితిన్ కంబ్యాక్ ఇస్తాడు. కానీ ఐమాక్స్ లో సినిమాలో నాకు బాధ అనిపించింది. ఒకటి ఏంటంటే స్టోరీ పరంగా బాగుంది, ఇంకా ప్రమోషన్ గట్టిగా చేస్తే బాగుంది అనిపించింది అన్న. మ్యాడ్ స్క్వేర్ అది ఎంటర్టైన్మెంట్ అన్న. ఇది కొంచెం డిఫికల్ట్ స్టోరీ అన్న. రెండు బాగానే ఉన్నది. మ్యాడ్ అది కూడా బాగానే ఉంది. అది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ చిన్న చిన్న మిస్టేక్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద కాస్ట్ సినిమా, భారీ బడ్జెట్ సినిమా సార్, కొన్ని చూసుకోవాలి. రాబిన్హుడ్ లా ఓకే అన్న. నితిన్ కంబ్యాక్ మూవీ, నితిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ చంపేసాడు. కంబ్యాక్ మూవీ చిన్న చిన్న మిస్టేక్ చూసుకుంటాడు, హిట్ అవుతామని అనిపించింది. మెయిన్ గా డేవిడ్ వార్నర్ ఎంట్రీ మాత్రం చాలా బాగుందన్న. నాకే చాలా బాగా స్టోరీ కొంచెం ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది. ఓకే నితిన్ యాక్టింగ్ కూడా సూపర్. స్టోరీ మరీ గుడ్ బ్యాడ్ కూడా చూడొచ్చు ఒకసారి. బాగుంది. థ్యాంక్ యూ.